అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బిత్తిరి సత్తిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భగవద్గీతను అపహాస్యం చేసేలా మాట్లాడారని బిత్తిరి సత్తిపై ఫిర్యాదు చేశారు వానరసేన, రాష్ట్రీయ వానరసేనకు సంబంధించిన సభ్యులు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆయన వ్యవహరించిన తీరు చాలా వరకు ఇబ్బందికరంగా ఉంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే రకంగా ఉంది, భగవద్గీతను అపహాస్యం చేసే రకంగా ఉందంటూ కూడా బిత్తిరి సత్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బిత్తిరి సత్తిపై చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే బిత్తిరి సత్తి భగవద్గీతను అవమానపరిచే విధంగా, అపహాస్యం చేసే విధంగా ఇబ్బందికరంగా ఉన్నాయంటూ కూడా రాష్ట్రీయ వానరసేన సంబంధించిన సభ్యులు సిసిఎస్లో ఫిర్యాదు చేశారు. సో ప్రస్తుతానికి ఈ విషయం సంచలనం రేపుతోంది. ఇప్పటికే బిత్తిరి సత్తిపై కూడా కేసు నమోదు, మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన వాళ్ళు కేసు నమోదు చేసినటువంటి ఆ లెటర్ హెడ్ కావచ్చు, ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి ఆ దస్తాలు కావచ్చు, మీరు చూస్తున్నారు, కంప్లైంట్ లెటర్ చూస్తున్నారు మీరు. సో ప్రస్తుతానికి బిత్తిరి సత్తిపై కేసు నమోదైంది. అసలు బిత్తిరి సత్తి భగవద్గీతను ఏ రకంగా అవమానపరిచారు, అసలు ఆయన ఏం మాట్లాడు, ఎందుకు ఈ వీడియో ఉద్దేశించి వానరసేన సభ్యులు కంప్లైంట్ చేశారు, ఇంతకైనా ఏ రకంగా అవమానపరిచారని ఒకసారి చూద్దాం. ఆ వీడియో బిత్తిరి సత్తికి సంబంధించిన వీడియో కాదు. స్వార్థము ఇది ఎవరిని ఉద్దేశించినదో, ఎవరి మనోభావములు దెబ్బతీచుటకో కాదు. స్వార్థము, కుట్రలు, ఓర్వలేనితనము, ఎవరిని సైసకుండుట చూసి ఇంకో దోస్తుకు చెప్పే బిల్లు గీత. స్వార్థం త్వవాం స్వప్రయోజనం ధనం మూలమిధం గుంపు. ఎట్లయితే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరును, అట్లే ధనం ఉన్నవాని ఎంట దోస్తులు గుంపులు గుంపులుగా తిరుగును. అట్టి విషయమును గూర్చి దుఃఖపడి వాణ్ణి వీణ్ణి తిట్టుట తగదు. ఇది ఎవరిని ఉద్దేశించినదో, ఎవరి మనోభావములు దెబ్బతీచుటకో కాదు. స్వార్థము, కుట్రలు, ఓర్వలేనితనము, ఎవరిని సైసకుండుట చూసి ఇంకో దోస్తుకు చెప్పే బిల్లు గీత. స్వార్థం త్వవాం స్వప్రయోజనం ధనం మూలమిధం గుంపు. ఎట్లయితే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరును, అట్లే ధనం ఉన్నవాని ఎంట దోస్తులు గుంపులు గుంపులుగా తిరుగును. అట్టి విషయమును గూర్చి దుఃఖపడి వాణ్ణి వీణ్ణి తిట్టుట తగదు. ఎస్, బిత్తిరి సత్తి ఇక్కడ మీరు చూస్తున్నారు. ఆయన జనరల్గా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే తను ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఈ రీల్ని పబ్లిష్ చేశారు. దీంట్లో మీరు గమనిస్తే కనుక డీజే టిల్లు అని ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ మూవీ ఉంది, దాన్ని పోలి ఉన్న విధంగా ఆయన కొన్ని రీల్స్ చేస్తుండడం మనం చూస్తున్నాం. అయితే దాన్ని పోలిన విధంగానే ఆయన గెటప్ వేసుకున్నారు. కానీ ఇక్కడ బిల్లు గీత, భగవద్గీతని కాస్త బిల్లు గీతగా అన్నారన్నట్టుగా వానరసేన సభ్యులు ఆరోపిస్తున్నారు. హిందూ ధర్మాన్ని, భగవద్గీతను అపహాస్యం చేసే విధంగా ఆయన ప్రవర్తించారు, మాటలు ఆ రకంగా ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పారు. ఇక్కడ మెయిన్గా ఆయన మాటలు, ఆయన వే ఆఫ్ ఆ టోన్ కావచ్చు అని కూడా మనం జనరల్గా భగవద్గీత వింటూ ఉంటాం. ఆ నేపథ్యంలో అదంతా కూడా సిమిలర్గా ఉన్న నేపథ్యంలోనే భగవద్గీతను అవమానపరిచారన్నట్టుగా రాష్ట్రీయ వానరసేన సభ్యులు సిసిఎస్లో కంప్లైంట్ చేశారు. ఒకసారి ఆ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి రాష్ట్రీయ వానరసేన సంబంధించినటువంటి సభ్యుడు ఈ బిత్తిరి సత్తితో మాట్లాడారు. ఫోన్ సంభాషణ, ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఆ ఫోన్ కాల్, ఆడియో కాల్ ఇప్పుడు లీక్ అయింది. ఒకసారి ఆడియోలో ఏం మాట్లాడారు విందాం. పరస్పరంగా వాగ్వాదం జరిగినటువంటి ఆడియో కాల్ ప్లే చేస్తాం మీకోసం. హలో, బిత్తిరి సత్తి గారా అండి మాట్లాడేది? రవి ముద్రాజ్. హలో ముద్రాజ్ గారు, నా పేరు కేశవ్ రెడ్డి అండి, రాష్ట్రీయ వానరసేన. చెప్పండి. ఏం లేదండి, మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతను కించపరుస్తూ. హలో హలో బిత్తిరి సత్తి గారు. హలో, బిత్తిరి సత్తి గారా మాట్లాడేది? అవునండి, నేనేం బిత్తిరి సత్తు రెడ్డి గారు, చెప్పండి. అదే ఇప్పుడు మీరు ఒకటి వీడియో తీసి పెట్టారు కదా, భగవద్గీత వీడియో
భగవద్గీత గీత మీద ఎందుకు అవుతుంది? బిల్లు గీత అని పెట్టారు కాండి మీరు. హలో, చేశాను సార్, వీటిలో ఉన్నప్పటి నుంచి చేస్తాను. మీరు చాలా చేసి ఉంటారంటే మీరు అంటే హిందువులని కించపరచనీకని ఇవన్నీ చేస్తారా మీరు? భగవద్గీతను మీరు వేరే ప్లాన్ లో చేసుకోండి. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాం మేము ఇన్ని చేసారు మీరు. ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా, ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము? మీరు ఎందుకు భగవద్గీతను కించపరచ చేస్తారు మీరు? హలో, చెప్పండి. పార్టీ పరంగా మాట్లాడదు వినండి. నేను పార్టీ కాదు. హలో బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్. నువ్వు పార్టీ అనకి, ఇది ఏ పార్టీకి సంబంధం లేదు బాబు, అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చుకోపని మీద మేమే కంప్లైంట్ ఇచ్చినాం, మేమే కంప్లైంట్ ఇస్తున్నాం. బరాబర్ నీ మీద యాక్టివ్ ఉంటుంది. నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద మాట్లాడుతున్నావేమో, నీకు లీగల్ ఎట్లా ఉండి చెప్పాలో చెప్తాం. నువ్వు అనుకుంటున్నావు, అర్థమైనా? హిందువులు అంటే నీకు పార్టీ పరంగా నువ్వు పార్టీకి సమాన పేరు అని చెప్పిన హిందూ ఆర్గనైజేషన్. నువ్వు హిందువులను కించపరుస్తున్నావు, భగవద్గీతను కించపరుస్తున్నావు. నువ్వు అర్థమైందా? ఎవరిని మరి నువ్వు అయితే నేనే నువ్వు హిందూ నీకు కలవాలి. నువ్వు ఎట్లా కించపరిచినావు? నువ్వు నన్ను అడుగుతున్నావు. నువ్వెందుకు అట్లా చేస్తావు? ఏమంటే నీకు చెప్పితే అలా అంటున్నా. నాకు చెప్పి చేయాలి కాదు, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఓటా నీకు చెప్పి చేయాలన్నా అని ఏదో నువ్వు ఎదురు మాటలు మాట్లాడాలి. ఏమన్నది ఏంటి కించపరిచింది ఎవరిని? పెళ్లి గీత అంటే నువ్వు భగవద్గీతను కించపరుస్తావా? నువ్వు భగవద్గీతను పెళ్లి గీత అని ఎట్లా పెట్టావు? నువ్వు నాకు చెప్పు. నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను హిందూ దారా అని నువ్వు అంటున్నావు కదా. పది నువ్వు ఎట్లా పెట్టావు చెప్పు. నీ పేరేంది? నా పేరు కేశవ్ రెడ్డి. ఎంతో వేసింది? నాదా 45 ఏళ్ళు. నేను 46. 46 నాకు సంవత్సరం. నువ్వు పెద్దనే అంతే. కానీ హిందువులను ఒక నిమిషం, హిందువులను గౌరవించే విధంగా ఉంటూ నువ్వేం చేసుకో. నువ్వు అన్ని పడతానా ఒకటి గుర్తుపెట్టు. ఒక నిమిషం సత్యారు, ఒక నిమిషం చెప్తున్నా. మరి నా పేరు అదే కదా. ఏంటి నీకు నచ్చలేదుగా? ఏదైతేనేదిగా. ఏది? అవును, నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. 1000 మందికి నచ్చింది. ఎవరికి నచ్చింది? 1000 మంది. అయితే నువ్వు హిందూ సమాజానికి కింద పరుచుకుంటూ భగవద్గీత మీద పెడతావాను? నువ్వు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు నా దాన్ని డిలీట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో. నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది. బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా. నువ్వు అనుకుంటున్నావు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు, ఇవన్నీ సినిమా డైలాగులు అవసరం లేదు. అర్థమేదా? ఇగో అందరికి అందరు ఉంటారు, అందరికి అందరూ అంటుండొచ్చు. నువ్వు మాట్లాడేది నువ్వు తాగి తెలివితో మాట్లాడకు. అర్థమైందా? ఏంటి కేశవరెడ్డి, నువ్వు నాకు రవి ముద్రాజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకు ఇట్లా కించపడతాకు. అర్థమైందా? హిందూ ధర్మం కోసం పాటు పడతా. నువ్వు ఏం పాట పడతావో ఏం చేస్తావో ఆ వీడియో చూస్తే తెలిసిపోతుంది. నేను చెప్పేది వినో. నువ్వు చెప్పేది అంటే నేనేది వీడియో పెట్టా. నాకేమన్నా ఎందుకు చెప్తారు? ఈ షాన్ ఎందుకు చెప్తారు? ఏది ఇతను కించపరచుకుంటా నీకు షాన్ చెప్తాను. ఇంకా మాట్లాడుతున్నాను. ప్రచారం చేసినప్పుడు నీ బాధ్యత కదా. ఏం ప్రచారం చేస్తాను? ఏం ప్రచారం చేస్తాను? నీకెందుకు ఎందుకు కించపరచుకుంటూ నీకు చెప్తారు? ఏంటి నీకు ఎందులో కించపరచుకుంటే ఇక నీకు షాన్ కప్పాలా? నువ్వు చేసేది ఇంకా నేను ఒక సుఖమైన పని అని చెప్పి నీకు షాన్ కప్పాలి. ఇష్టపడినట్టు ఏ శాస్త్రంలో రాసినది? ఏంటి నువ్వు నేను శ్లోకాలు పాడతా, నువ్వు ధర్మం హిందువులు ఉన్నావు కదా, నువ్వు ఒక శ్లోకం పాడితే పాడతా. నీకు అవసరం మాకు లేదు. ఏదో కించపరచుకుంటాను, మాట్లాడి ఏదో ధర్మం అని ఏదో డైలాగులు అవసరం లేదు. అర్థమైందా? నువ్వు హిందూ సమాజాన్ని క్షమాపణ చెప్పు. నువ్వు అర్థమైందా? నేను హిందువును, నేను శ్లోకాలు పాడతా, నువ్వు అదే శ్లోకాలు తిరిగి పాడుతా ముందలా. నువ్వు హిందూ బాగా వచ్చిన అవసరం లేదు మాకు. అర్థమైందా? నీకు ఇష్టం వచ్చినట్టు పాడాల్సిన అవసరం నాకు లేదు. నీకు లేకపోతే నీకు హిందూ సమాజం ఏ రకంగా బుద్ధి చెప్పాలో అట్లా చెప్తాం. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్ని ఎదుర్కోగలరు. రైటా? పనివే లేవు హిందూ సమాజము. నువ్వు కూడా ఒక్కనివే లేవు. నువ్వు పెద్ద హిందూ అని నువ్వు ఫీల్ అవుతున్నట్టు నువ్వు కూడా ఏం ఫీల్ కాక అట్లా. అర్థమైందా? ఇప్పుడు బరాబర్ ఇస్తాం. సరే బరాబర్ ప్రశ్నిస్తాం. అర్థమైందా? బరాబర్ ఎదుర్కోవాలన్నా ఎదుర్కో. ఇది వివాదం. బిత్తిరి సత్తి తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో రాష్ట్రీయ వానరసేన సంబంధించిన సభ్యులు వ్యతిరేకించారు. అయితే దీని ద్వారా ఆయన పోస్ట్ చేసిన వీడియోలో భగవద్గీతని కించపరిచే రకంగా ఉంది, హిందువుల మనోభావాలు దెబ్బతీసే రకంగా ఉంది. ఈ రకంగా అపహాస్యం చేయడం సరికాదంటూ వారు ఏకంగా ఫోన్ సంభాషణ కూడా విన్నాం. ఈ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఏకంగా బిత్తిరి సత్తి చేసినటువంటి ఈ వీడియో
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కూడా అది కూడా వైరల్ అవుతోంది. బిల్లు గీత అంటూ ఆయన కొన్ని శ్లోకాల్ని, అంటే మన వాడుక భాష ఉన్నటువంటి పదాలని శ్లోకాలలాగా మార్చేసి ఆయన కొన్ని మాటలు కూడా మాట్లాడారు. సో ఇప్పుడు ఈ విషయం సంచలనమార్గంగా మారింది. అయితే దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అయితే పెద్ద ఎత్తున హిందూ సంఘాలన్నీ కూడా మండిపడుతున్నాయి. చాలామంది కూడా ఇప్పటికే కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. మరో రకంగా వారంతా కూడా కంప్లైంట్ చేశారు రాష్ట్రీయ వానర సేనకు సంబంధించిన సభ్యులు. సో హిందువులుగా ఉన్నటువంటి వారందరూ కూడా దీనికి సంబంధించి కొంత అపవాదు ఎదుర్కొంటున్నారు. ఆయన అపహాస్యం చేశారంటూ కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి? సో మీరేమనుకుంటున్నారు? బిత్తిరి సత్తి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయం వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి. మరోవైపు కంప్లైంట్ అయితే నమోదైంది CCSలో. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, సో ప్రజెంట్ బిత్తిరి సత్తి మీద ఆల్రెడీ కేసు నమోదైంది. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన కేసు సంబంధించిన డీటెయిల్స్, ఆ కేసు ఎవరు ఫిర్యాదు చేశారనేది ఒక ఆడియో కాల్ కూడా విన్నాం. సో బిత్తిరి సత్తి రియాక్షన్ ఏ రకంగా ఉంది? ఆల్రెడీ వాళ్ళు ఫోన్లో మాట్లాడారు, కొంత ఇద్దరి పదే పరస్పరంగా వాగ్వాదం కూడా జరిగింది. ఆయనతో మీరు సంప్రదించారా? ఆయన ఏం చెప్తున్నారు? ఆయన రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి? ఎస్ మనోజ్, ప్రస్తుతానికి బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ఈ వ్యక్తి ప్రతి ఒక్కరికి కూడా పరిచయం ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈయన వీడియోలో ఎంతో ఆనందంగా చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మాత్రం భగవద్గీత మీద కొన్ని వీడియోలు ఆయన చేయడం జరిగింది. ఈ వీడియోలకు సంబంధించి ఆయన చెప్పే మాటలు కానీ ఇవన్నీ కూడా కొంచెం హాస్యంగా ఉండటంతో వానర సేవ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళు ఈయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చే ముందు కూడా కంప్లైంట్ ఇచ్చే ముందు ఒకసారి బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ కి ఒకసారి కాల్ చేయడం జరిగింది. అంటే నిజంగానే మీరు హాస్యం కోసం చేస్తుంటే గనక క్షమాపణ చెప్పండి అన్నట్టుగా ముందుగానే వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత అది రికార్డ్ చేయడం జరిగింది ఫోన్ ని. అయితే ఫోన్ చేసినప్పుడు కూడా ఈ బిత్తిరి సత్తి రవికుమార్ చెప్పడం జరిగింది, నేను ఇలాగే చేస్తాను, నేను క్షమాపణ కూడా చెప్పను, మీ మనోభావాలు దెబ్బతిన్నా కూడా మాకేం పర్వాలేదు, మీరు మాత్రం క్షమాపణ చెప్పరు, నేను కూడా హిందూ ధర్మాన్ని గౌరవిస్తానే తప్ప అపవిత్రం చెయ్యను అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. కానీ ఎవరైతే ఈయన వానర సేవ అధ్యక్షులు రామ్ రెడ్డి ఉన్నారో మాత్రం మీరు క్షమాపణ చెప్పాలి, మీరు ఇలాంటి వీడియోలు చేయకూడదు అన్నప్పుడు, ఒకప్పుడు మీరు వీడియోలు చేసినప్పుడు మేము ఎంకరేజ్ చేసాం, ఇప్పుడు మాత్రం ఇలాంటి వీడియోలు మీరు చేయడం కరెక్ట్ కాదు, మీరు భగవద్గీతను ప్రతి ఒక్కరు కూడా ఒక పవిత్ర గ్రంథంగా మనం భావిస్తూ ఉంటాం, అలాంటి భగవద్గీతలో ఒక శ్లోకాన్ని మీరు ఈ విధంగా పలకడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పినప్పటికీ వీళ్ళు మాత్రం ఎవరైతే బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ఉన్నారో ఆయన మాత్రం మీరు ఏమన్నా చేసుకొని నేను క్షమాపణ చెప్పను, మీరు కంప్లైంట్ తీసుకున్న పర్లేదు, నేను మాత్రం క్షమాపణ చెప్పను, ఎక్కడికైనా వెళ్తాను అని చెప్పి బిత్తిరి సత్తి అలియాస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయన మీద కేసు కూడా పెట్టడం జరిగింది. కానీ ఈయన ఎవరైతే బిత్తిరి సత్తి చెప్తున్నారో ఆయన మాత్రం నేను హిందూ ధర్మాన్ని గౌరవిస్తాను, నాకు ఇంకా సన్మానం చేయాలి, మీరు ఎందుకని ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి కూడా ఈయన చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే బిత్తిరి సత్తి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా వెళ్ళి మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ఇప్పుడు పోలీస్ వర్గాల నుంచి కూడా తెలియడం జరిగింది. మనం రైట్, బిత్తిరి సత్తి ఎక్కడ రియాక్ట్ అయ్యారా? ఇప్పటికే కేసు కూడా నమోదైనట్టు చూస్తున్నాం. బిత్తిరి సత్తి ఎక్కడ రియాక్షన్ ఇవ్వడం కానీ ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం కానీ ఏదైనా జరిగిందా? బిత్తిరి సత్తి మాత్రం రవికుమార్ అలియాస్ రవికుమార్ మాత్రం ఏదైనా పర్లేదు, నేను ఎంత ముందుకైనా వెళ్తాను, నేను మాత్రం ఇలాంటివి ఏది కూడా పట్టించుకోను, అది మనం క్లియర్ గా ఆడియోలో విన్నాం. కానీ ఆయన ఎక్స్టర్నల్ గా ఎక్కడైనా మీడియాతో మాట్లాడినట్టు కానీ లేకపోతే ఆయన తప్పు చేయలేదు, నేను కరెక్ట్ గానే చేశాను, ఇది ఒక ఫన్ కోసం క్రియేట్ చేశానని కానీ ఎక్కడైనా రిప్లై ఇచ్చారా ఇంతవరకు? లేదు మనోజ్, దాని గురించి ఇంకా రిప్లై ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికి మాత్రం ఆయన నేను ఎక్కడ కూడా తప్పు చేయలేదు, మీరు ఎలాంటి యాక్షన్ కూడా తీసుకున్నా పర్లేదు అని చెప్తున్నారు. అదే విధంగా వానర సేవ కాకుండా హిందూ ధర్మాలు ఏవైతే సంఘాలు ఉన్నాయో వాళ్ళు కూడా బిత్తిరి సత్తి మీద కోపంగా ఉన్నారని చెప్పొచ్చు. దీని మీద మాత్రం ఎలా అంటే భగవద్గీతని ప్రతి ఒక్కరు కూడా పవిత్ర గ్రంథంగా చూసుకునే భగవద్గీతని ఒక శ్లోకాన్ని అంత దారుణంగా ఏ విధంగా బిల్లు గీతగా మారుస్తారు అని చెప్పి కూడా చాలా మంది కూడా మండిపడుతున్నారనే చెప్పాలి. ఆ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు మాత్రం ఆ ఆడియో అలాగే ఈ వీడియో నట్టింట వైరల్ అవుతుందనే చెప్పాలి. ప్రస్తుతానికి ఆయన ఎలాంటి వీడియోలు చేయకూడదు అని చెప్పి వానర సేవ వాళ్ళు అలాగే హిందూ ధర్మానికి సంబంధించిన సంఘాలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మొరపెట్టుకుంటున్నారని చెప్పాలి. దేవిక, సో మొత్తం మీద బిత్తిరి సత్తిపై కేసు నమోదైంది. ఆయన చేసినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారైతే దానిలో బిల్లు గీత అనే ఒక పదం వాడుతూ ఆయన భగవద్గీతను సంబంధించినటువంటి ఏదైతే టోన్లో మనం వింటూ ఉంటామో ఆ టోన్ సంబంధించి ఆ ట్యూన్ సేమ్ యాస్టీస్గా ఆయన మాటలో కూడా కనిపించింది అన్నట్టుగా రాష్ట్రీయ వానర సేనకు సంబంధించిన సభ్యులకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికైతే ఆయన పైన CCSలో కేసు నమోదైంది. ఆయన సంబంధించి ఒక ఆడియో కాల్ కూడా పెద్ద ఎత్తున వైరల్గా మారింది. ఏం చేసుకుంటారో చేసుకోండి, తెలుసుకుందాం, నేను కూడా రెడీగా ఉన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో ప్రస్తుతం ఇది సిచ్యువేషన్. బిత్తిరి సత్తి చేసినటువంటి ఒక వీడియో కారణంగా ఆయనపై కేసు నమోదైంది.
ఇది ఎవరిని ఉద్దేశించినదో, ఎవరి మనోభావములు దెబ్బతీచుటకో కాదు. స్వార్థము, కుట్రలు, ఓర్వలేనితనము, ఎవరిని సైసకుండుట చూసి ఇంకో దోస్తుకు చెప్పే బిల్లు గీత. స్వార్థం త్వవాం స్వప్రయోజనం ధనం మూలమిధం గుంపు. ఎట్లయితే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరును, అట్లే ధనం ఉన్నవాని ఎంట దోస్తులు గుంపులుగా తిరుగును. అట్టి విషయమును గూర్చి దుఃఖపడి వాన్ని వీన్ని తిట్టుట తగదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.